ప్రేమ స్వరూపులారా, embodiments of love. యథో వా యవంతి జాయతి. ఈ జగత్తునందు సమస్త మానవులు కూడాను భగవత్ యొక్క సంకల్పం చేతనే ఆవిర్భవిస్తున్నారు. ఈ ఆవిర్భవించినటువంటి జగత్తును తానే పోషిస్తూ ఉన్నాడు. పోషించినటువంటి ఈ జగత్తును కడపటికి తనయందే లీనం గావించుకొంటున్నాడు. In this vast universe, you find God as the origin for the entire humanity. God is a sustainer, and the entire humanity merges back to Him, the place of origin. మానవుడు తాను విడిచినటువంటి శ్వాసను తిరిగి తానే ఏ విధంగా స్వీకరిస్తున్నాడో అదే విధంగానే ప్రతి మానవుని యొక్క సంకల్పము తన యొక్క దీని నుండి ఆవిర్భవించి ఆ సంకల్పమును ఆ మానవుడే పోషించి ఆ సంకల్పం యొక్క ప్రవృత్తిని మానవుడే నడుచుకొని కట్టేటప్పటికీ ఆ ప్రవృత్తిని మానవుని యందే లీనం గావించుకుంటున్నాడు. Man breathes, respires, he inhales and exhales. Likewise, it is the thought that comes out of man makes him to take to action and proceed along that path and leads in a dedicated way to the thought that comes out of him. భగవంతుని యొక్క సంకల్పం చే ఆవిర్భవించినటువంటి ఈ జగత్తుకు విశ్వం అని ఒక పేరు. The universe, which is the manifestation of God's will, is called Vishwam. విష్ ప్లస్ వం, విశ్వం. విశ్వం అనగా తనంతకు తానే వ్యాప్తిని గావించుకోవటం, తనంతకు తానే సర్వమును కూడాను ఆనందంగా అనుభవించటం. ఇది ఏ వ్యాప్తి యొక్క సరైన అర్థం. The correct meaning of Vishwam is that which is self-expansive, that which is self-blissful. ఈ విశ్వమును భగవంతుడు ఏ విధమైనటువంటి యొక్క లక్ష్యంతో, ఏ విధమైనటువంటి సంకల్పంతో, ఏ విధమైనటువంటి యొక్క కారణంతో సంకల్పించను దానికి విరుద్ధంగా మానవులు ప్రవర్తిస్తూ వచ్చారు. The aim of God, the purpose of God, and the will, the reason behind this creation does not seem to be translated in the life of man. విశ్వం అనగా కేవలము ఒక భౌతికమైనటువంటి యొక్క పదార్థములచే ఏర్పడినటువంటిది కాదు. ఇది అంతైకుడును భగవంతుని యొక్క సకల అవయవములతో కూడా ఏర్పడినటువంటిది. Vishwam, the universe, is not merely the combination of the physical matter and material. It's entirely the manifestation of the cosmic personality of God. విశ్వమంతైకుడును భగవంతుని యొక్క అవయవముల యొక్క చేరికని. The entire universe represents the combination of the cosmic personality, the body of God Himself. విశ్వమయగా వివేకముగా విస్తారముగా వివరింపచేసేటువంటిదే విశ్వము. Universe which explains clearly, Viveka the discrimination, Vistara the expansion and vastness. కానీ ఇట్టి భగవంతునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. In fact, God is beyond the reason and the time, nothing whatsoever. పదార్థములకు కొన్ని కారణములు ఉండవచ్చును, కానీ భగవత్ సంకల్పమునకు ఎట్టి కారణములు కూడాను ఏర్పడవు. The material of the world has got some reason and rationale behind, but not God's will. ఇట్టి విశ్వమునకు తగినటువంటి కారణం కూడాను భగవంతుడే నిర్మించాడు. God is the primal cause behind this universe. విశ్వం అనగా భగవంతుని యొక్క ప్రతిబింబమే ఈ విశ్వము. The universe is the reflection of God. ఈ విశ్వం వేరు, విష్ణువు వేరు కాదు.
The creation and the creator are not separate. వి అనగా వివేకముగా విస్తారముగా ఉండేటువంటి ఒక స్థానం. Vishwament, that which has got this kind of expansiveness, full of this discrimination. ను అనగా తాను స్వరూపాన్ని పొందినటువంటి వాడు. He also assumes a form. అనేక అవయవములతో భగవంతుడే ఈ జగత్తులకు ఒక ఆకారంగా తాను నిర్మించుకొని ఆ ఆకారం యొక్క పేరుకి విశ్వం అనే పేరు పెట్టి ప్రవర్తిస్తూ వచ్చాడు. In fact, the very limbs of God's body constitute the entire creation, the whole of the universe, and conducts this world. ఈ ప్రపంచంలో ప్రతి పదార్థములకును సత్ చిత్ ఆనందం రూపం నామం అని ఐడెంటిటీ ఏర్పడినట్టు వచ్చింది. Entire this physical world, the universe, we find 5 components: the existence, awareness, bliss, name and form. అయితే మొదట సత్ చిత్ ఆనందం అనేటువంటిది సత్య నిత్యమై ఉండేటువంటిది. The first instance we should know that which is eternally true, comprising these 3 రూప ingredients. నామములను ఆధారం చేసుకొని ఈ యొక్క మిగిలినటువంటి 2 ఉన్నాయి, రూపము నామము. వీటిని ప్రవర్తింపజేస్తూ వచ్చాడు. However, he has allowed the entire universe to happen based on these 2, the name and form. ఈ రూపనామముల యొక్క ప్రతిబింబములే మానవుని యొక్క చర్యలు. Human actions are the reflections of name and form. అయితే ఏ రూపము ఏ నామము ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది భగవంతుని యొక్క నిర్ణయమే. It's God's will that decides specific name and a form to everyone. కొంత జీవులు రాజసికమైనటువంటి యొక్క భావముతో కప్పబడి, కొన్ని రకములైనటువంటి జీవులు తామసికమైనటువంటి దీంతో కప్పబడి దేశము అసూయ అనేటువంటి యొక్క ప్రాణముల చేత జీవిస్తూ వచ్చారు. Some of the beings are covered by the emotional aspect of life. Some of the beings are covered by the inertia, including the hatred and jealousy. ఇటువంటి భగవంతుణ్ణి మనము కొన్ని కారణం చేత రూపనామములుగా కల్పించుకొని మనం అనేక రకమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం. We carry on our life sojourn basing on the name and the form of the divinity. మొదటి గల సత్ చిత్ ఆనందమును విస్మరిస్తున్నాము. We have forgotten the first 3 components: Sat Chit Ananda, existence, awareness, ఈ and సత్ bliss. చిత్ ఆనందమును విస్మరించి కేవలం రూపనామములే ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంతో ఆడుకుంటూ ఉన్నారు మానవులు. The mankind has been delighting itself only in name and form, ignoring the existence, awareness and bliss. రూపనామములు కల్పితమే కానీ ఇవి శాశ్వతమైనటువంటి కావు. The name and form are artificial and temporary. ఇవి సత్యమైనటువంటివి కావు. They are never true for all time. అసత్యము అనిత్యమైనటువంటివి. They represent falsity and that which is momentary. అసత్యము అనిత్యమైనటువంటి వాటిని ఆధారంగా చేసుకొని సత్యనిత్యమైనటువంటి యొక్క 3 కారణాలను మనం విశ్వసిస్తూ వచ్చున్నాము. We go by this falsity, that which is momentary and temporary, ignoring the fact that which is eternal and permanent truth. ఈ యొక్క దీనిని కారణం చేత అనేక రకములుగా భగవంతుని యొక్క శక్తిని కూడా విస్మరిస్తున్నారు. This leads to a situation that we have forgotten the mighty power of God. భగవంతుడు నాభియందు నుండి సర్వ కారణముల చేత సంకల్పించుకుంటున్నాడు కనుకనే ఇతనికి నాభికృష్ణుడు అని పేరు. God wills right from the narrow of his entire body. ఈ నాభి నుండి ఆవిర్భవించేటువంటి యొక్క శక్తికి నిజమైనటువంటి పద్మనాభ అని పేరు. As his will comes out of his navel, God is also called Padmanabha. దీనివల్ల ఆ పద్మము నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క సంకల్పములే ఈ యొక్క నాభియందు చేరేటువంటివి. The reason is this Padma, the flower, represents his will and the divine thought that arises out of this Nabi, the navel. ఇతని యందు కొన్ని హిరణ్య గర్భములైనటువంటివి కూడాను అనేకంగా ఆవిర్భవిస్తూ వచ్చాయి. It is also the place of origin for Hiranyagarbha. అనగా హిరణ్యమును తన గర్భమునందు ఉంచుకోవటం చేతనే హిరణ్య గర్భుడు అని పేరు. As he's got the gold right in him, he's called Hiranyagarbha. సర్వ మానవుల యందు కూడాను నేను నేను అనేటువంటి అభిమానం చేత సంచరిస్తున్నాడు కనుకనే భగవంతుడికి ఇతనికి వాస్తుడు అని పేరు. God dwells by this name, Nenu, I-ness, in everyone. ఈ నేను అనేటువంటి పదము సర్వవ్యాపకమైనటువంటిది.
This term I is expansive. కనుకనే నేను అనేటువంటి యొక్క దీనికి ఇంకా గొప్ప పేరు పెట్టారు. This I has got a higher title. భగవంతుడికి ఏ ఒక్క పేరు కూడాను అందరూ పెట్టినవే కానీ భగవంతుడు తానే పేరు పెట్టుకుని రాలేదు. These are all the names given to God by humanity. God has no specific name designed by him. కనుకనే ఈ పద్మం నుంచి వచ్చినటువంటి వాడు కనుక దీనికి పద్మనాభుడు అని, హిరణ్యగర్భుడని, హిరణ్యాక్షుడని, హిరణ్యమయుడు అని కూడా పేరు. As it comes out of the navel in the form of a flower, is Padmanabha and Hiranyagarbha. కనుకనే అనేక పేర్లు కూడాను ఈ కారణాల చేతనే ఏర్పడుతూ వచ్చినవి. We have various names based on several of the reasons. కనుకనే ఈ కారణం లేనటువంటి యొక్క పదవులకు తగిన అర్థములు బోధించి సచార ప్రబోధం సల్పే నిమిత్తమై ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవించింది. The spiritual path is meant to explain clearly the inner significance of the divinity and the names attached to him. ఈ యొక్క దివ్యమైనటువంటి భావములను అంతరార్థములను ప్రజలకు బోధించి తాను నడుచుకొని తగినటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని ఈ జగత్తుకు ఆధ్యాత్మికం బోధించాడు. The spirituality is given to mankind so that the inner divine feeling and the interpretations would be experienced by mankind. ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి మార్గమును మానవుడు సరిగా అర్థం చేసుకోవటం లేదు. Man is not understanding in depth the spiritual path. ఆధ్యాత్మికమనగా ఏదో దైవ పూజలు చేసుకోవటం, దైవ ప్రార్థనలు జరుపుకోవటము, దైవ కార్యములు యందు పాల్గొనటము ఇంత మాత్రంగానే వారు విశ్వసించి కేవలం ఊరుకుంటున్నారు. People are keeping quiet, taking spirituality, limiting spirituality to all rituals like offering prayer and worship. ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వమును జగత్తునకు రూపనామం చేతను కూడాను ప్రబోధన జరిపి అందరికి తగినటువంటి యొక్క సంతరార్థాన్ని ప్రబోధించాలి. The spiritual path should be clearly explained, basing on the name and form also, including its depth, its content and the meaning. ఇది 68 లోపల ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది బొంబాయిలో. In Bombay for the first time, the All India Conference was convened. వరల్డ్ కాన్ఫరెన్స్. The World Conference was convened there in Bombay. అక్కడనే అప్పుడు ధర్మక్షేత్రం అనేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి పేరుతో ఒక పునాదులు వేశారు. It was a time when the foundation for the Dharmakshetra was laid. ఇట్టి పునాదులకు ధర్మక్షేత్ర నిర్మాణములకు హిందూలాశ అనేది మూల కారణము. Indulasha is mainly responsible for laying the foundation for the Dharmakshetra and the construction followed thereby. ఇట్టి ధర్మక్షేత్రములకు మూల కారకుడైనటువంటి యొక్క హిందూలాశ దీన్ని అనేక రకములుగా వ్యాప్తి గావించి జగత్తునకు దీన్ని బోధిస్తూ వచ్చారు. Indulasha has propagated, carried on the message of Dharmakshetra everywhere, wherever he has gone. దీనికి తోడుగా సరళాదేవి నిలిచి దానికి తగినటువంటి యొక్క బాల వికాసు, మహిళా విభాగము ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క స్త్రీల తత్వమును ప్రబోధించే నిమిత్తమై ఆమె దీనికి కంకణం కట్టుకుంది. His wife Sarala has worked in the field of Bala Vikas, Mahila Vibhag, and for all women belonging to organization. ఈ విధమైనటువంటి ఇరువురు చేరి దంపతులు ఈ సాయి సత్యమును ప్రపంచానికి ఎంతనో వ్యాప్తి గావిస్తూ వచ్చారు. The ideal couple have propagated the message of Sai all over the world. ఇప్పటికి కూడా వయసు మేరినప్పటికీ వారు ఎంతో కష్టపడి కారణాల్లో ప్రవేశించి కార్యాలు జరుపుతూ వస్తున్నారు. Though they are aged, but yet they have been struggling hard, straining, working for Sai mission. భగవంతుని యొక్క తత్వమును అర్థం గావించుకోవటము అందరికీ ఇది సాధ్యం కాదు. It's not possible for everybody to know the divinity. భగవంతుడు ఉపాధి లేనటువంటి శిల్పుడు. God is beyond this vesture, upadhi. రంగులు లేనటువంటి కుంచం గలవాడు. In fact, he has no color or complexion. ఆధారం లేని గోడపైన చిత్రించినటువంటి యొక్క జగత్తే ఈ యొక్క ప్రపంచము. In fact, the whole world stands on no support whatsoever. ఇట్టి ఆధారము ఆధేయము లేనటువంటి యొక్క సత్వాన్ని ప్రపంచమునకు బోధిస్తూ రావాలి. The world must know that which supports and the supported. ఇలాంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడానికి తగిన కృషి చేయాలి. We should make every effort to know the truth and conduct ourselves accordingly. ఏదో ఆధ్యాత్మికం అంటే కేవలం పూజలు చేయటము, వ్రతములు చేయటము ఇంత మాత్రంతోనే మన కాలాన్ని వ్యర్థం చేయకూడదు. We should not waste our time
in the name of spirituality by taking to all rituals like offering prayer ప్రతి and other మానవుడు కూడా sacrifices. భగవంతుని యొక్క అంశమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తించి వర్తించాలి. Everyone should know that he is the spark of the divine and experience. ఇది ఏ భగవద్గీత యందు మమై వంశో జీవలోకే జీవభూత సనాతనః. This is the declaration in Gita that everyone is the spark of the divine and God is eternal. వాసుదేవ స్వరమృతం. That God is everywhere. ఇలాంటి సత్యాన్ని మనము విస్మరిస్తున్నాము. This truth we have forgotten. కనుక ఇలాంటి సత్యమును విస్మరించినటువంటి దాన్ని తిరిగి మనం ఆవిర్భవించేసుకొని ప్రపంచమునకు చాటుతూ రావాలి. The humanity must be reminded of this truth which it has seems to have forgotten today, and it must be publicized and shared. అనేక క్షేత్రాలు నిర్మించాము. Many pilgrim centers are constructed. కానీ ప్రతి క్షేత్రములకు ఒక్కొక్క చరిత్ర ఉంటుండది. Every pilgrim center has a history behind it. ఈ చరిత్రకు తగినటువంటి ఆధారం కూడా లేకపోలేదు. History also has got a definite background. ధర్మక్షేత్రం నిర్మించే సమయం లోపల ఎన్ని విధములైనటువంటి శ్రమ పడ్డాడో హిందువులాట అది స్వామికి తెలుసును. Only Bhagavan knows the stress and strain that Indulalsa passed through at the time of construction of Dharma Kshetra. అక్కడ ఏమాత్రము మార్గము లేనటువంటి మార్గంలో ప్రయాణం చేసి ముండల్లో కంపల్లో ఎక్కడెక్కడో తిరిగి ఏది బాగుంటుంది అనేటువంటి దాన్ని నాకు కూడా చూపించి వచ్చాడు. It was a time in those days when there was no approach road also. He had to go through all these thorny bushes. ఇప్పుడు నిర్మించినటువంటి ఈ ధర్మక్షేత్రములకు ఏ విధమైనటువంటి మార్గము లేదు అప్పుడు. And the Dharma Kshetra as you find today did not have any approach road then. అంత నడుచుకొని ముండను దాటుకొని కంపలను దాటుకొని రాళ్ళను దుట్టుకొని ఈ విధంగా ప్రవేశించి చాలా శ్రమపడ్డాడు. One has to walk all along, passing through these thorny bushes. ఇది మహాకాళి కంపెనీ రోడ్డు. It is not a simple thing. అలాంటి రోడ్డు లోపల చాలా శ్రమపడి కష్టపడి అక్కడ చేసినాడు ధర్మక్షేత్రం. He exerted and strained and built this. అనేక మంది సహాయం కూడా చేసి దాన్ని ఏదో ఒక విధంగా పూర్తి చేశారు. Many also associated and helped him in bringing this చిన్న కార్యం to state. చేయాలన్నప్పటికీ అందరి సహాయం లేకుండా ఎవరు చేయడానికి వీలు కాదు. It's not possible to do for one's own self without mustering support and ప్రారంభంలో cooperation. అన్ని అడ్డులేత జరుగుతాయి. There are bound to be certain obstacles on the way. క్షీరసాగరంలో మదించే సమయం లోపల దేవతలు రాక్షసులు మొట్టమొదట పాయిజన్ విషయం ప్రారంభమైంది. At the time of churning of the ocean of milk, there emanated the poison first. కానీ విషం ఆవిర్భవించింది అని ఏమాత్రం వెరువక తిరిగి పట్టుబట్టి దానిని సాధిస్తూ వచ్చారు. They have not gone back watching the poison coming out of this churning process of the ocean of milk, but yet they proceeded, resisted the అప్పుడే obstacles. అమృతమయము, ఆనందమయము, సుత్యార్థమయము ఇలాంటివన్నీ కూడా ఆవిర్భవించాయి. Thereafter originated those which are nectarine, immortal, so sweet. మన హృదయమే ఒక క్షీరసాగరము. The human heart is the ocean of milk. మన పట్టుదలనే దీనికి కవ్వము. This determination is the main one. మన సాధనే దీన్ని తిరగటము. And the spiritual practice is a ఇలాంటి churning సాధన process. లోపల ప్రప్రథమంలో మనకు కొన్ని కష్టములు అడ్డు తగులుతాయి. In spiritual practice, we face certain problems. కానీ ఈ కష్టములకు నష్టములకు మనం వెరువక దాన్ని సాధించడానికి పట్టుబట్టాలి. We should not be afraid of these obstacles and the problems all the way అప్పుడే along. మనకు ఆనందం అనేటువంటి అమృతమయమైన స్థానం మనకు లభిస్తుంది. Then only you will reach the goal of nectarine immortality. కనుకనే ఈ విధంగా ప్రతి వ్యక్తి కూడాను అనేక విధమైనటువంటి కష్టములకు నోచుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రములు కట్టు వచ్చారు. Every individual faced such problems and constructed a pilgrim center. భద్రాచలం కానీ గొప్ప గొప్ప క్షేత్రములను నిర్మిస్తూ వచ్చారు. You find mighty pilgrim centers all over the country because the individuals who resisted all the problems. బద్రీనాథ్, అమర్నాథ్, కేదార్నాథ్ ఇలాంటి క్షేత్రములంతా కూడాను శంకరాచార్యులు నడిచిపోయి అనేక శ్రమలకు వచ్చి కట్టగబెట్టి దాన్ని దిగ్విజయం గావించాడు. Many centers are visited by Adi Shankara. Centers like Badrinath, Kedarnath and so on. ఎవరైనా కానీ ఎట్టి కార్యము చేయవలసినప్పటికీ జనుల యొక్క సహకారము అందుకోవాల్సి వస్తుంది. Whatever you want to accomplish in life, you need cooperation from society. ఐకమత్యం చేరినప్పుడే ఈ ఆనందం మనం నోచుకోగలుగుతాం. In fact, you will be blissful when you achieve unity. ఈ యూనిటీ అనేటువంటి ఈ కలియుగమునందు తప్పిపోయింది. In this age of Kali, there is no unity at all.
కానీ యూనిటీ లేదు. There's no unity. ప్యూరిటీ లేదు. No purity. కానీ ఎనిమిటీ ప్రవేశించి అనేక రకమైనటువంటి కష్టములకు గురి చేస్తూ ఉండాలి. Instead, enmity has found a place over there and ఎక్కడ led to all ద్వేషమైనటువంటి difficulties. భావం చేరుతుందో అక్కడ యూనిటీ అనేటువంటి శూన్యం. Where there is hatred, there will be no unity at all. కనుకనే ఈనాడు మనం చేయవలసినటువంటి ఐకమత్యం అత్యవసరం. What is most essential today is ఐకమత్యమే unity. మానవుని యొక్క జీవిత బలము. It is unity which is the primal goal of human life. ఎట్టి సంకల్పమో అట్టి ఈ మార్పు కలుగుతుంటుంది. As is your thought, that will lead to a change. in your సంకల్పం conduct. ఎట్టిదో అట్టిదే చర్య జరుగుతుంటుంది. As is your thought, so is action. ఎట్టి చర్యనో అట్టి ఫలమే లభిస్తుంటుంది. As is the action, so is the reward. ఎట్టి ఫలమో అట్టి గమ్యం మనం చేరుకుంటాం. And as is the reward, so is the destination. కనుకనే మనం ఈనాడు గమ్యాన్ని చేరకుండా పోవడానికి మూల కారణము మన సంకల్పాలు సక్రమమైనటువంటివిగా లేవు. We are not able to reach the goal because we don't have proper thoughts. మానవుని యొక్క సంకల్పము పవిత్రమైనటువంటివిగా ఉండాలి. Human thoughts must be sacred. దైవం 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 అని మేము ప్రేమించినట్టుగా మీరు నటన చేస్తుంటారు. You pretend as if you love God. ఈ ప్రేమ సత్యమైన ప్రేమ కాదు. It is not true anyway. ఇది అసత్యమైన ప్రేమ, It is false, కల్పితమైన ప్రేమ. artificial. శారీరమైనటువంటి ఒక దీంతో సంబంధాన్ని కల్పించుకొని You establish physical contact. కనుక వస్తు వాహనాలతో సంబంధం కలిగించుకొని You have got connection with physical properties. అందరూ ప్రేమిస్తున్నారే కానీ People love. ఈ ప్రేమను ఎవరు కూడా నమ్మవద్దు. That love will not be accepted. believed ఇదంతా by anyone. కల్పితమైనటువంటి ప్రేమలు. This is all artificial love. నాకు కూడా ఎన్నో జాబులు వస్తుంటాయి. Bhagavan receives many letters. స్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము కాబట్టి మమ్మల్ని దరి చేర్చుకోండి అని. Many people say, Bhagavan, we love సాయి you. అంత సులభంగా లభించేటువంటి వాడు కాదు. It's not so easy to have Sai. మీరు ప్రేమిస్తున్నామని చెప్పినంత మాత్రం నేను నొంగడానికి వీలు కాదు. Bhagavan will never submit to you because of your ఈ prayer. ప్రేమకు that you ఏ love. త్యాగం ఉన్నది, What sacrifice you have. ఈ ప్రేమకు ఏ శక్తి కలదు. What power that your love has. నేడు చెప్పినటువంటి మాట రేపటికి తప్పిపోతున్నారు. In fact, you go back by the promise that you ఇలాంటి made. అసత్యవాదుల యొక్క ప్రేమను నమ్మడానికి వీలవుతుందా? Is it possible to believe that love which is అతి artificial? నిత్యమైనటువంటి హృదయం నుంచి ఆవిర్భవించాలి. In fact, the true love comes from heart. లవ్ అనేటువంటి హార్ట్ టు హార్ట్. Love is a connection from heart to heart. ఇది ఆత్మ అనే దానికి సంబంధం ఏమిటి? What is this relationship to ఆత్మ అనే దానికి బ్రహ్మ అనే దానికి భేదము లేదు. There's no difference between Brahman and Atma. బ్రహ్మ అనగా ఆత్మ యొక్క స్వరూపమే. Brahma is the very form of Atma. ఆత్మ యొక్క స్వరూపం అనగా ఏమిటి? హృదయం నందు ఉన్నటువంటి చైతన్యం యొక్క తత్వమే. Atma is that awareness in one ప్రతి true. మానవుని యందు కూడాను చైతన్య శక్తి ఉంటున్నది. This power of awareness in ఆ everyone. చైతన్య శక్తియే లేకపోతే మానవుడు బ్రతకలేడు. This power, the effulgence of ఆ awareness in చైతన్యమే everyone. ఆత్మస్వరూపము. That is the very form of Atma. ఆ చైతన్యమే బ్రహ్మస్వరూపము. That awareness is Brahma. అదే నిత్యానందమయము. It is eternal bliss, అదే పరమానందమయము. supreme bliss. అదే యోగానందమయము. That is one of the అదే bliss. అద్వైతానందమయము. That's non-dual bliss. అట్టి ఆనందమైనటువంటి యొక్క ప్రేమను లోపల ఎవరు పెట్టుకున్నారు? Who is responsible for this non-dual bliss in you? మాటలు చూస్తే కోటలు దాటుతాయి. In fact, you speak a lot. కాలు చూస్తే కడప దాటదు. You don't step forward even an inch. ఇట్టి మాటలు మనం నమ్మి అనేక రకంగా మోసపోతున్నారు ప్రపంచం. In fact, the whole world is deceived by such. ఉంటున్నది. This power of awareness in ఆ everyone. నిజంగా ప్రేమ ఉన్నటువంటి వారు, నిజంగా హృదయం ఉన్నటువంటి వారు మాటలు చెప్పరు. In fact, the one full of heart will never speak. ప్రవర్తనలో నిరూపిస్తూ వస్తారు. It is very much demonstrated in their conduct. కానీ ఈనాడు ప్రవర్తన శూన్యము. Today, the behavior is మాటలు totally మాత్రం missing. అధికము. But they speak a lot. అటువంటి వాడు పక్క దొంగలే తప్ప సరైనటువంటి వారు కాదు. They're all only betrayers, that's all. ఇట్టి దొంగలను ఆశ్రయించి ఇట్టి దొంగలను నమ్ముకొని మనం గవర్నమెంట్ చేయగలమా? Is it possible to reach the goal relying on such thieves and robbers? కనుక మనము చెప్పనక్కర్లేదు. You don't need to declare. మనం హృదయాన్ని కరిగించుకొని అది ప్రవహించడానికి తగినటువంటి ఒక మార్గాన్ని మనం పెట్టుకోవాలి. In fact, we should choose a path where our heart melts and flows forth. హృదయం కరిగి ప్రవహించినప్పుడే భగవంతుని యొక్క హృదయము హత్తుకుంటుంది. When once the heart melts and flows in the forward direction, God blesses you. మాటలు అనేక రకంగా చెప్పవచ్చును. You can say anything. కనుక మనం ఇలాంటి దీనికి మనం లొంగకూడదు. We should not submit to such ఎంత things. కష్టమైన నష్టమైన దుఃఖమైన కూడాను ఒక హృదయం యొక్క స్థాయిని పట్టుకొని మనము దాన్ని సాధిస్తూ రావాలి. Basing on the level, the prompting of the heart, you should resist all the problems and proceed. కానీ మనం ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరాలనే సంకల్పం లేదు.
Today we don't have such an idea as to reach that గమ్యం destination. అంటే ఏమిటో అర్థం కానటువంటి వారికి చేరడం ఎట్లా సాధ్యమవుతుంది? When we do not know our destination, how is it possible to ప్రేమ reach? ఒక్కటే గాని 2-3 తునుకలకు లేవు. In fact, love is total but not a fragment. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసి నీపైన ప్రేమని నీపైన ప్రేమని నీపైన ప్రేమని ఈ విధంగా చెప్తూ రావటము ఇది సరైనటువంటి ప్రేమ కాదు. Love cannot be segmented or fragmented when making you say, I love you, I love you. No. ఇది కేవలం కల్పితమైనటువంటి కల్పన. It is only just imposed, artificial. కల్పనలోనే కల్పన ఉంటుండాలి. We find this kind of unnaturalness, artificiality మన here. హృదయం ఒక్కటే. The heart is only one. ఈ హార్ట్ ను ముక్కలు చేయడానికి వీలవుతుందా? Is it possible to cut the heart to ఈ ముక్కలు pieces? చేసి మనిషి కొంచెం ఇవ్వడానికి వీలవుతుందా? Can you distribute pieces of your heart? ఇది to చెరుకు everybody? పిచ్చి కాదు, It's not possible. లడ్డు ముద్ద కాదు, It's not laddu. దీన్ని ముక్కలు చేయడానికి. You cannot cut it to pieces. ఇది ఎప్పటికీ సత్యంగా ఉండేటువంటిది. It is an eternal truth. అమృతమయమైనటువంటి ఆనందాన్ని The nectarine bliss, లౌకికమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి make it go in the world. ఏదో ఇదే అమృతమయమని అనుకుంటుంటే ఇది కేవలం కల్పితం కాదా? If you consider it be all and end all, it is simply artificial. కొన్ని కష్టములకు నష్టములకు మనం నెట్టుకోవాలి, We should face certain difficulties. తట్టుకోవాలి. We should resist facing. దానికి తట్టుకొని నెట్టుకొని సాధించినటువంటి వాడే నిజమైన భక్తుడు. The one who bears all the suffering is a true devotee. కనుక నిజంగా భగవంతుని చేరాలనుకునేటువంటి వారికి ఒక పట్టును పట్టి ఆ పట్టును పట్టు సాధిస్తూ రావాలి. If you want to reach the goal, you should have the determination to achieve it. పట్టిన పట్టేదో పట్టనే పట్టిదివి పట్టునెగ్గడి దాకా అట్టే ఉండు. Having determined, remain so until you reach the goal. కోరిన దేనియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు. Having desired, until the desire is fulfilled, don't go back. అడిగిన దేనియో అడగనే అడిగితివి ఆ పడుగు విడుగు దాకా విడువకుండు. Having solicited, having asked, don't go until it is given. తలచినదియో తలచనే తలచివి తలపు తీరుడు దాకా పోవకుండు. Having thought over until the thought is realized, don't go back. పోరు పడలేక తానైన పోవరియు. In fact, he should dress you out of disgust. పొడం తెలియక నీవైన అడుగవరియు. Or you should fall down and అంతే కానీ continue to pray. కరెక్టమైనటువంటి ప్రేమ చేత మాటల చేత భగవంతుని కూడా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు భక్తులు. Many of the devotees are making an effort to betray God, to cheat God by words. ఇలాంటి దీనికి భగవంతుడు ఎప్పటికీ చిక్కడు. You can never catch hold of God by these words. కానీ మనకి ఎంత ప్రమాదం వచ్చినప్పటికీ ఎటువంటి కష్టములు కలిగినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోవాలి. You may face any sort of danger or threat, but yes, you should proceed. భగవంతుడు కష్టంలోనే మనకు లభిస్తాడు. You certainly know God in difficult times. కష్టే ఫలి అన్నారు, It's only difficulty that నసుక you లభ్యతే సుఖం అన్నారు. and out of happiness you cannot get సుఖం చేత happiness. మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం చిక్కుతుంది. It's only difficulty that confers you happiness. ఈ కష్టములు భగవంతుడు అందించినటువంటి వరప్రసాదములుగా భావించాలి. Consider the difficulties as God's gifts. కనుక అట్టి దానిని మనం స్వీకరించి ఆనందంగా అనుభవించుకొని దాని ప్రాక్టికల్లో అనగా ఆచరణలో పెట్టి మనం అందుకోవాలి ఈ ఆనందం. Therefore we should accept as the will of God, as the gift of God, willfully, delightfully, blissfully. సరళమ్మ, హిందులాష ఇలాంటి అడ్డాలకు ఎన్నిటికో వారు తట్టుకొని నట్టుకొని వచ్చారు. Saralama and Indulasha could face all the obstacles in their way. మీరు ఎక్కడ ఉన్నారో తెలిసి మీరు బొంబాయిలో ఉంటున్నారు. They are there right in Bombay. బొంబాయి సామాన్యమైనటువంటిది కాదు, Bombay is not an ordinary ఒక one. బాంబు వంటిది బొంబాయి. Bombay is a bomb. దాని మధ్యలో నుంచి మీరు దాన్ని సాధిస్తూ వచ్చారు. They were there located in the midst of bombs and మంచి bullets. చేసినా కష్టమే, చెడ్డ చేసినా కష్టమే. Whatever you do, good or bad, you are bound to face difficulties. కనుకనే మనం ఎన్ని రకములైనటువంటి కష్టములు వచ్చినప్పటికీ దాన్ని తట్టుకొని నెట్టుకొని సాధించాలి. You should certainly achieve the task given to you. In హిందూ spite of రాష్ట్రాన్ని obstacles. ఎన్ని రకములైనటువంటి రీతిలోనూ హింసిస్తూ వచ్చారు. In fact, he was hurt by many people. కానీ అతను అచంచలమైనటువంటి యొక్క భక్తితో అప్రియమైనటువంటి దీంతో దాన్ని సాధిస్తూ వచ్చారు. He could achieve because of his unwavering faith. ఏ చిన్న కార్యం చేయాలని కూడాను కొంత ప్రసాదం అవసరం. To achieve any simple task, you need God's grace. ఏ దీనికైనా కూడాను ఒకరిని ఆశ్రయించక తప్పదు. You must approach somebody or other. కనుక మనము భగవత్ కార్యాల లోపల భగవత్ కర్మల లోపల ప్రవేశించినటువంటి వ్యక్తులు కొన్ని కష్టములకు తట్టుకొని నెట్టుకొని రావాలి. Those who are involved in these divine tasks and assignments must be prepared to face these problems. ఇటు సాధించుకుంటూ వచ్చినటువంటి వాడు హిందులాష. Indulasha has accomplished in this way. 40 సంవత్సరం నుంచి సాయిని పట్టినటువంటి పట్టు చాలా గట్టి పట్టు.
He had a strong hold on Sai for 40 years long period. ప్రపంచమంతా సంచరించి అనేక ప్రజలకు సాయి తత్వాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు. He went around all over the world and propagated the message of వారు Sai. వేసేటువంటి క్వశ్చన్స్ కు చక్కని ఆన్సర్స్ చెప్పుకుంటూ వచ్చాడు. He could give appropriate, correct answers to their questions. కనుకనే ఈ విధంగా మనం అన్నింటి ఎందుకును లౌకిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక అనే మార్గంలో కొన్ని అన్నింటి ఎందుకు సిద్ధంగా ఉండాలి. So we should be prepared to face all facets of life, the ethical, moral, spiritual, physical and so on. కనుకనే ఆ విధంగా శ్రమపడి ఈనాటికి దేహాలను చాలా ఖర్చు పెట్టుకున్నారు. In fact, they have exhausted themselves by straining ఒక so much. చిన్న విషయం మీకు చెప్తున్నాను. Bhagavan wants to tell you a small thing. పోయిన నెల Last month, బెంగళూరుకు వచ్చాడు, నన్ను చూచి వెళ్ళాడు. he came to Bangalore and saw ఎంతో Bhagavan. ఆశ పెట్టుకుని స్వామి యొక్క దీనిపైన తన కొండంత ఆశతో తాను ధైర్యంగా ఉండినాడు. And he was quite courageous enough with mountainous. స్వామి ఈ విధంగా పడిపోయినాడని చెప్పని నేను మంచం పైన పడుకుని చూచాడు. He saw Bhagavan resting on bed. అయితే తాను ఎవరికి చెప్పడు. He doesn't tell anybody. మనసు లోపల చాలా బాధపడుతూ He వచ్చాడు. was feeling very sad within. ఎంతో నేను ఆశ పెట్టుకుని కొండంత దీంతో స్వామిని నమ్ముకుంటే స్వామికి ఈ విధంగా అయిపోయింది, మా గతి ఏమిటి ఏమిటి అని చెప్పకుండా లోపల లోపల తపన చేస్తూ వచ్చాడు. He went on feeling this way. I came with lots of hope and I find Swami on his bed. ఒక What will నెల happen మాత్రం to him? చూశాను, చూసేటప్పటికి శరీరం కరిగిపోయింది. And he waited there for 1 month and has become very weak. ఎప్పుడు కూడా ఆరోగ్యం చెప్పుకునేటువంటి వాడు కాదు. And he never had his health spoiled. Anything. ముఖ్యంగా స్వామి యొక్క చింత చేతనే భవిష్యత్తు ఏ విధంగా చేయాలి, ఎట్లా నింపడాలి అనేటువంటి దీంతో నిరంతరం రాత్రి పగులు అనాహారాలు మానేరు. His constant worry and anxiety is this: the future of the organization, what is to be done. He has sacrificed ఈ his food and ఫ్యూచర్ drink. విషయంలో ఎన్నో ప్లాన్లు వేశాడు. He had many plans regarding the కానీ future. ఈ ప్లాన్లకు అంత తగినట్టుగా స్వామి తగినటువంటి శక్తి ఇంకా ఇవ్వాలి. And he was praying Bhagavan that he should give him necessary శరణమ్మ, power. ఇందులాష ఇద్దరు కూడా చెప్పలేరు, కానీ లోపల లోపల చాలా బాధపడుతూ వచ్చారు. Saranamma and Indulasha, though they did not speak out, they were feeling very sad. స్వామి విషయమే ఎక్కువ ఆలోచిస్తూ వచ్చారు. They think of Swami only. ఎవరికి చెప్పినా వారు నమ్మరు. They will not be carried away ఒక by what నమ్మకానికి they వాడేమో ఆశ్రయించలేదు. They are never after anybody's వారి view. నమ్మకమే వారిది. They go by their own conviction. కనుక స్వామి విషయంలో ఎవరు ఏ విధంగా కూడా యోచించనక్కర్లేదు. Nobody need to think or get worried about స్వామికి Bhagavan. ఎట్టి ప్రమాదాలు కూడా ఉండవు. Bhagavan will never face any danger any time. ఎన్ని రకములైనటువంటి కష్టములు వచ్చినా కానీ తట్టుకొని నెట్టుకొని వచ్చేటటువంటి స్వామి. Swami Bhagavan will proceed forward, will resist. ఎవరు all the- బాధపడనక్కర్లేదు, Nobody need to feel ఎవరు bad. కష్టపడనక్కర్లేదు. Nobody need to feel స్వామి bad. దీన్ని అన్ని సాధించుకుంటూ వస్తాడు. Bhagavan will achieve everything. ఏదో లౌకికమైనటువంటి యొక్క దేహంతో, లౌకికమైనటువంటి ఆహారంతో కొన్ని మార్పులు జరగవచ్చును. There will be certain changes because of the physical కానీ body. and the- తాత్కాలికమైనటువంటివే కానీ శాశ్వతమైనవి కాదు. They are merely temporary. None of them are permanent. కనుక స్వామి ఎప్పటికీ ధైర్యంగా ఉంటామని మిమ్మల్ని ఆశిస్తున్నాను. Bhagavan wants you to be always courageous. ఇప్పుడు నేను ఏ విధంగా అయినానంటే దీనికి ఏది ఔషధము? Bhagavan is in this form today. What is the medicine that he has taken? కానీ నా మెడిసిన్ భక్తులు చేసిన ప్రార్థనే నా యొక్క మెడిసిన్. The medicine that Bhagavan has taken is the devotion of the devotees. ఈ ఒక్క నెల కూడాను మెడ్రాస్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ ఎన్ని రకములైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులు అభివృద్ధి అవుతూ వచ్చాయి. During this period, you find the steadfastness and devotion on the rise, ever increasing in cities like ఇంటింటి యందు Gujarat, భజనలు, Hyderabad, Bangalore and Bombay. నామస్మరణలు, At every residence, Namasmarana, కొన్ని యజ్ఞాలు, yajnas, కొన్ని తపస్సులు, tapas, penance, కొన్ని విధమైనటువంటి యొక్క సాధనలు and spiritual practice. ఇవన్నీ అధికంగా చేసుకుంటూ వచ్చారు. They were increasing day by day. వారు చేసినటువంటి యొక్క ప్రార్థనా ఫలమే నేను ఈనాడు మీ దగ్గర నిలుచుకుని మాట్లాడడానికి వీలైంది. Bhagavan is here in our midst, standing in response to the fervent prayer of devotees. నేను దేహంలో బాధలు కావాలని నేను కోరలేదు, పోవాలని నేను ఆశించలేదు. Bhagavan never wanted the difficulty, nor ever wanted to get over them. ఆశించింది మీరే, కానీ మీరు ఆశించిన వారు మీరే కాపాడుకుంటూ వచ్చారు. In fact, we had high hopes, and we had to see that our hopes are ఈ fulfilled. దేహం నాది కాదు, This body is not ఈ Bhagavan. దేహం మీదే. Bhagavan's body belongs to you. మీ దేహాన్ని మీరు చూసుకోవాల్సిందే. You have to take care of your body. నేను దేహం కాదు, దేహిని. Bhagavan is not the body, but is the దేహం eternal. పాంచభౌతికము,
Body is full of senses. దేహం కూలక తప్పదు ఎప్పుడు. Bound to fall. దేహి నిరామయుండు. Indweller is permanent. ప్రతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు. The indweller has no birth nor the end, neither liberation nor bondage. దేహియే దేవదేవుడు. This indweller is మదిని God. గమనింపక ఆత్మరూపుడై. And is the very form of the Supreme Self. ఆత్మకు ఎట్టి చావు పుట్టుకలు లేవు. The Supreme Self ఎట్టి has... బాధలు ఎట్టి కష్టములు లేవు. Supreme Self neither has a beginning nor an end. చెప్తే మీరు నమ్మలేము కానీ You may not be able to believe. ఇక్కడ తగిలినటువంటి బాధ డాక్టర్స్ చాలా బాగా చూశారు. Doctors know pretty well the kind of suffering. ఇది జరిగినటువంటిది ఎవరే గాని ఒక సంవత్సరం 3 ఏళ్ళైనా కూడా నడచడానికి వీలు కాదు. It is not possible to walk even if one takes year or 3. రెండిటికి జాయింట్ గా ఉన్నటువంటి ఒక బాల్ ఉంటుంటది. బాల్ ముక్కలైపోయింది. The ball that is the joint over there is broken into 3 pieces. దీనికి ఏమైనా సర్వీస్ చేస్తామనుకుంటే కండలు లేవు. Well, in fact, there's no muscle to unite them. దానికి ఎముకలు చూస్తే నా ఎముకలు చాలా వజ్రాలుగా ఉంటుంది. And Bhagavan's bone is very strong like a దాన్ని diamond. ఏమాత్రం కూడా కొట్టి అతికించడానికి వీలు కాదు. It's not possible to break and connect. అటువంటి కఠినమైనటువంటి యొక్క రక్తము నా యొక్క బేరు. That is the strong bone of Bhagavan. కట్టేందుకు వీలు కాకుండా రాడ్ వేసి దీన్ని ఏదో చేసి పెట్టారు. As is not possible to do other way, they have placed the rod and then did surgery. ఈ విధంగా చేసిన వారు బయటకు ఎప్పటికైనా కూడా ఒక 10 సంవత్సరాలైనా కూడా చక్కగా నడచలేరు. With this sort of surgery, it is not possible for anybody even to walk in a normal way after 10 years. దీన్నంతా లెక్క చేయకుండా Bhagavan is not ఈ bothered. దేహాన్ని రక్షించుకునే నిమిత్తము డాక్టర్స్ ఏమేమో చేశారు. To protect the body of Bhagavan, doctors did a lot. ఇది వాళ్ళ డ్యూటీ. Is that duty? అంతేగాని ఇది నేను దీనిపైన ఏమాత్రం ఆశ పెట్టుకోలేదు. Bhagavan did not think of his body at all. అందుకోసమనే నా ఆదర్శాన్ని మీకు అందించే నిమిత్తమై దేహాభిమానం క్రమక్రమేణగా చల్ల చేసుకోండి. This is the message of Bhagavan. Cut short your body attachment. ఇప్పుడు కాదు, నేను 2 సంవత్సరాల నుంచి కూడా ఈ బోధనలు చేస్తూనే వచ్చాను. Bhagavan has been teaching us for the last 2 years. దేహాభిమానం దినదినంగా తగ్గించుకుంటూ రావాలి. Reduce your body attachment. ఆత్మాభిమానం పెంచుకుంటూ పోవాలి. Be attached to the self. మీరు ఆత్మస్వరూపులే కానీ దేహస్వరూపులు కాదు. You are the very personification of the self, not physical. దేహం వస్తుంటాయి పోతుంటాయి. Bodies come and go. ఇవన్నీ ఎన్ని రకమైనటువంటి బాధలు కలిగినప్పటికీ దేహానికి కలుగుతాయి కానీ ఆత్మకు కలగవు. All the difficulties come to the body, but not Atma the self. కాలు కదిలించడానికి వీలు లేదు. It's not possible to put a single step. కదిలిస్తే షాక్ మాదిరి అయిపోయింది. అంత బాధ కలుగుతూ వచ్చింది. It will be a feeling of a shock when once నేను డాక్టర్ forward. చెప్పాను, Bhagavan told doctor, అయ్యా మీరు ఆపరేషన్ చేస్తున్నారు, you are doing operation. దీనికి ఏమేమో కొత్త నూతనమైనటువంటివన్నీ కల్పిస్తున్నారు. You are just joining many new ఇది మీ materials. పని, ఇది నాది కాదు. That your duties. ఈ దేహం నాది కాదు, This body is not ఇది mine. నాది కాదు అనేటువంటి త్యాగం పూనుకునేటువంటి వాడికి ఎట్టి బాధలు కలగవు. The one who has a feeling that this is not mine will never face any problem. ఒక చిన్న విషయం, A small point. ఎంతమంది చెప్పినప్పటికీ ఆ ఆపరేషన్ రూమ్ లోపలికి డాక్టర్స్ తప్ప ఇంకెవరిని వదలరు. There in theatre, only doctors are permitted to get in. ఏమైనా సరే నేను స్వామి అంటే ఉండాలి. Let it be anything, but I should be with Swami. స్వామిని ఏం చేస్తారో దీన్ని చూసుకోవాలి I want to see what's going అనే to happen. పట్టుదలతో ఒక విధమైనటువంటి ప్రతిజ్ఞ చేసుకుని With that kind of determination vow, నన్ను వ్యాన్ లో తీసుకుని పోతుంటే while Bhagavan was taking a నా van, తల దగ్గరనే కూర్చున్నాడు. he sat right near the head of తర్వాత Bhagavan. ఆపరేషన్ రూమ్ కు తీసుకొని పోతే And when Bhagavan was taken to తాను theatre, కూడా అందులో ప్రవేశించాడు. he too got ఈ into the డాక్టర్స్ theatre. వేసుకున్నటువంటి డ్రెస్ అంతా తాను వేసుకున్నాడు. And he has also put on అక్కడే himself a dress. కూర్చున్నాడు. He sat there. కూర్చుని నేను చెప్పాను, Bhagavan said, సత్యజిత్తు Satyajit, నువ్వు రక్తం చూస్తే నీవు భరించుకోలేవు, నీవు వద్దు పోమ్మా, బయటికి పో అన్నాను. you cannot bear the very sight of blood. Better you leave the theatre. కానీ స్వామి చెప్పింది నిజమే, నేను బెడ్ చూస్తే భయం, కానీ దీనికి మాత్రం నేను భయపడను. What Swami said is true. I cannot bear the very sight of గట్టిగా blood. చెప్పాడు. He said loudly. దగ్గరనే కూర్చున్నాడు ఆపరేషన్ టైంలో. He affirmed and he sat there. ఒకటి సుత్తి తీసుకొని ఆ ఎముకను కొట్టుతున్నాడు. And they went on hammering the bone over there. ఏమి చిన్నది ఇంటి కాదు, ఒక పెద్ద సుత్తి తీసుకొని ఒక ములక తీసుకొని బోన్ లోపల రంధ్రం వేయడానికి కొడుతున్నాడు డాక్టర్. It's a very big hammer. They were trying to put a hole over there in the bone. కానీ దేనికి కూడా వెరవలేదు. But he was not ఇది ఏం afraid. చేస్తారో చూడాలని He wanted to know what they do. చేసినారు. అంత సాధించుకున్న తర్వాత At the end of the operation, తర్వాత చెప్పాడు, he said, స్వామి ఇంత బాధలు మీకు పెడుతూ వచ్చారు, you were put to so much of suffering. చెట్ట Swami. మీరు భరించుకున్నారు. How could you bear this? నేను చెప్పాను, మీ బోటి భక్తుల యొక్క ప్రేమతత్వమే నా యొక్క బలము. The love of the devotees is my strength, said Bhagavan.
ఆ ప్రేమతత్వం అనేటువంటి దానికి ఎవరు కూడా లొంగలేరు. And in fact, it is the love that is supreme. ప్రేమ బలమే సర్వ బలములకు మూల కారణము. The power of love is the true power. ఇటువంటి ప్రేమతత్వాన్ని పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి బాధ కలిగినా ఏమాత్రం ముక్తి జరగదు. With this love, nobody will face any threat or danger. అట్లా సాధించుకొని తర్వాత నా యొక్క దేహంతోనే తాను బయటకు వచ్చాడు. And he followed Bhagavan and returned. ఇటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసము, A strong faith, నిశ్చలమైనటువంటి నమ్మకము, unwavering faith, నిస్సందేహముగా ఉండాలి. which is beyond doubt. మాటతో చెప్పడం కానీ చేతితో చేయటం కానీ ఇవి రెండు ఒకటిగా ఉండాలి. What one says and what one does should be one only. ఆ విధంగా ఉండటం చేతనే భక్తులు చాలా మందికి స్వామి యొక్క దయ కలుగుతూ వచ్చింది. Because of that nature, many could be recipients of God's grace. అన్ని గ్రామములు ఎందుకును ఈ భజనలు విడువకుండా సాధిస్తూ వచ్చారు. In every village all over the world, there went on వాళ్ళ chanting. ప్రార్థన, మా స్వామి త్వరగా బాగా అయిపోవాలి, Everyone prayed that our Bhagavan should be perfect. మా స్వామి బయటికి రావాలి, Our Bhagavan should give his తాను best. ఆరోగ్యంగా ఉండాలి. Bhagavan should be healthy. ఇదే ప్రార్థన వారికి. This is the only prayer. అందరు ఎవరిని అడిగినప్పుడు మా స్వామికి బాగుండాలి. You may ask anybody, everybody said Swami should be నాకు okay. కొన్ని వేలు లక్షలు టెలిగ్రాములు వచ్చాయి. Bhagavan received lakhs and lakhs of telegrams. ఈ విధంగా భక్తులు అనేక రకములుగా చెప్పలేరు కానీ లోపల లోపల చాలా బాధపడుతూ వచ్చారు. Many may not declare, but they were feeling very sad within. వారి బాధనే తపస్సుగా మారిపోయింది. The very suffering that devotees underwent ఆ is తపస్సునే penance. స్వామి యొక్క ఆరోగ్యం మూల కారణం. The penance of the devotees is the strength of Bhagavan. కనుక నేను ఇప్పుడు ఎంతగా ఆనందంగా ధైర్యంగా ఉన్నానంటే వీడి యొక్క భక్తి ప్రపత్తినే మూల కారణం. Bhagavan is so happy, blissful because of devotees. నా యొక్క శక్తి నేను ఏమాత్రం ఉపయోగపెట్టుకోలేదు. Bhagavan will never make use of his power నేను for himself. ఉపయోగపెట్టుకుంటే ఒక క్షణంలో నేను బాగా అయిపోవచ్చును. With his mighty power, he could be all right కానీ in a అతి moment. స్వార్థం నాలో లేదు. Bhagavan is selfless. నాకు బాగా అయిపోవాలి అనేటువంటి స్వార్థం ఏనాడు కూడా నాకు లేదు. Bhagavan has no trace, iota of selfishness. అందరూ ఆనందంగా ఉండాలి, Everybody should be happy. అందరూ సంతోషంగా ఉండాలి, All should be delighted. అందరూ సుఖాన్ని అనుభవించాలి. All should ఈ experience భారతీయ happiness. సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థము. This is the quintessence of the culture of Bharat. కనుక ఈ యొక్క ఆచరణను అనేక రకములుగా మీరు చూసుకొని ఎన్ని విధమైన ఆదర్శాలను మీరు పొందుకొని ఇంక భవిష్యత్తును మీరు చక్కగా ధైర్యంగా సహజంగా మీరు సాధిస్తూ రావాలి. You should receive message from this and then carry on the message as the ideal in your life and lead the future. ఈ కాలంలో ఇది కలియుగ ప్రభావం. This is the effect of Kali age. అందులో అనేక రకమైనటువంటి యొక్క వయసు యొక్క ప్రభావం. And it's also the effects of age. ఈ వయసు లోపల At this age, ఈ కలియుగం నందు in Kali age, ఇన్ని చదువులు చదివి డబుల్ గ్రాడ్యుయేట్స్, we have boys who are double పోస్ట్ graduates. గ్రాడ్యుయేట్స్, ఎంఎస్సీ పాస్ చేసుకొని ఎంబీఏ పాస్ చేసుకొని ఇన్ని విధాలు చదివినటువంటి పిల్లలకు ఏమైనా కూడా డౌట్స్ రాకుండా ఉంటాయా? Naturally, the modern boys with MSc and MBA, do you think they will not have doubts? ఇంత చదువులు చదివి With all knowledge, ఇంత రకమైనటువంటి ఒక శక్తి సామర్థ్యం ఉంచుకొని with all the capacities, ఎవరికి ఈ భగవత్ తత్వం అనేటువంటి అంత దృఢమైనటువంటిది ఎవరికి కలగదు. it's not possible to have that strong faith in God at this age. రాత్రి కాలం కాని కాలంలో 1 గంటకో లేక 1:30 గంటకో నేను లేచి కొంచెం కన్ను తెరిచి చూస్తే When Bhagavan opened his eyes in the midnight, 1 o'clock or 2 ఒకరు o'clock, పాదాల దగ్గర ఒకరు తల దగ్గర ఇద్దరు కూర్చొని ఉన్నారు. there are two boys, one sitting near the feet, వారికి other near the నిద్రాహారంలో లేదు. They didn't have any kind of food or drink. అంత ప్రేమతో ఈ దేహాన్ని కాపాడుతూ వచ్చారు. With all love and devotion, they have taken care of Bhagavan's body. సత్యజిత్తు, Satyajit, దిలీప్. Dilip. దిలీప్ ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. Dilip is doing job here in our hospital. తక్షణమే దీన్ని వదిలిపెట్టి తన కాలు విరిగింది. In fact, he sustained a fracture. ఆ విరిగిన కాలు బ్యాండేజ్ కట్టుకొని He has put a bandage there. వచ్చాడు బెంగళూరుకి. He came to Bangalore. వీళ్ళిద్దరూ చేసినటువంటి సేవ ఎవరూ చేయలేరని నేను గట్టిగా చెప్పగలను. ప్రేమ ప్రేమ అని మాట్లాడగలరు కానీ ఈ ప్రవర్తన లోపల అట్టి సేవలు ఎవరూ చేయలేదు. The service rendered by these two is unparalleled, unequaled. వీళ్ళిద్దరూ చాలా గొప్ప సేవ చేశారు. They did a lot and served Bhagavan. నేను కాలం కాని కాలం లోపల The midnight times, సత్య 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 అని పిలిస్తే టక్కన లేచి అన్ని విధాలు చూసుకునేటువంటి వారు. when Swami just called him Satya, he immediately got up. దీన్ని చిన్నగా మాట్లాడినప్పటికీ వాళ్ళకి తక్షణం లేచి నన్ను ఎన్నో విధాలు చూసుకునేటువంటి వారు.
Though Bhagavan called him in soft voice, he responded. ఆహార విహారం అంతా తీసుకురావటము, దాన్ని తీసుకుపోవటము అన్ని వారే చేస్తూ వచ్చారు. They have been taking care of bringing the diet and the food to Bhagavan every day. తమ జీవితాన్ని ఏం పూర్తి మర్చిపోయారు. They have forgotten their own needs. నిజంగా ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యమే ఇదంతా. It's all the merit of their parents. ఆ తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలమే వీరికి ఇంతటి గొప్ప భావం కలుగుతూ వచ్చింది. Because as a result of the meritorious deeds of the parents, they could have this luck. కనుక ఆ తల్లిదండ్రులు గొప్ప భగవంతుడిగా భక్తులుగా ఉండాలి. The parents also must be devoted. వారి భావమే ఈ కుమారులకు ఇంతటి గొప్ప ఉత్సాహం కలిగించేస్తూ వచ్చింది. Because the parents are devotees, their feelings are passed on to them. నేను అప్పుడప్పుడు పోయి మీ తల్లిదండ్రులకు ఫోన్ చేయండి ఆయన స్వామి బాగున్నాడని చెప్పండి అంటే ఏమి పట్టించుకోరు. Bhagavan said, tell your parents the Swami is fine. వాడు ఎంతో ఆతృతో ఫోన్ చేస్తే బాగున్నాడు 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 అంతే. ఇంకా ఏ చిల్లర విషయాలు కూడా ఏది డీటెయిల్స్ చెప్పేటువంటి వారు కాదు. When they received phone calls, they said, Swami is fine, Swami is fine. No other details they share. ఈ విధమైన మంచి మాటల చేత జగత్తుకు ఎంతో ఉత్సాహం కలిగించుకుంటూ చేశారు. With good and soft words, they could encourage everybody. దీనికి చదువులు కాదు ప్రధానము, It's not the education. వయసు కాదు ప్రధానము, It's not the age. దేహం కాదు ప్రధానము, Not the body. ఆత్మతత్వం యొక్క విశ్వాసమే గొప్ప ప్రధానం. It is the nature of the అది soul. ఏ నిజమైన ప్రమాణము. That is the true standard parameter. ఆ ప్రమాణమును ఆధారం చేసుకుని స్వామి సేవ చేస్తూ వచ్చారు. Basing on the parameters of full faith in Swami, they ఎంతో మంది discharge అవకాశం their ఇస్తే duty. చేసే వాళ్ళు ఉన్నారు. There are many who will do it if కానీ given వాళ్ళకి chance. అట్టి అవకాశం చిక్కలేదు. But they don't have such chance. చిక్కిన దాన్ని దక్కించుకున్నారు వీళ్ళు, And they could grasp సార్థకం this, చేసుకున్నారు. they could grab this chance and could work for the గొప్ప redemption. సాధన చేయనక్కర్లేదు. You don't need any other spiritual practice more ఈ than యొక్క this. ప్రేమతత్వాన్ని స్వామి పొందటము, స్వామి సేవలు చేసుకోవటం దీనికంటే గొప్పది ఏం కావాలి. Nothing is greater than to receive Bhagavan's love ఈ విధంగా నెల దినములు for one full month. ఇంత కష్టపడి చేసినటువంటి వారు ఈ జగత్తులో ఈ వయసు లోపల చిక్కరు. You don't find anybody in this world who works so much for one full month at this age. అందరూ చెప్తుంటారు, ఎంతో మంది Many people say, ఎంతో మంది రాస్తుంటారు. many write. ఇవన్నీ నేను పట్టించుకోను. Bhagavan will never కానీ mind those. చేసినటువంటి వారి యొక్క శ్రద్ధ భక్తి దాని పట్టుదలతో నేను ఆనందంగా తీసుకున్నాను. Bhagavan is mighty happy with their steadfastness, spirit of service and devotion. కనుక నేను నన్ను వారు వశం చేసుకున్నారు. In fact, they could help Swami. నాకెవరు వశం చేసుకోవడానికి సాధ్యం కాదు. It is not possible for anybody to వాళ్ళ help. భక్తి ప్రపత్తులే నేను వశం కావడానికి మూల కారణం. It is only their devotion and sincerity that made them ఇలాంటి come భక్తి to ప్రపత్తులు Bhagavan. పెట్టుకొని మీరు ఎంతైనా సాధించండి. గొప్ప పర్వతాలు కూడా మీరు మోయగలరు. With this sincerity and devotion, you can carry even mountains. హనుమంతుడు ఎంత పర్వతాన్ని ఎత్తుకొని పోయాడు చెప్పండి. Hanuman could lift even mountains. లక్ష్మణుడు మూర్ఛపడిపోతే, And Lakshmana fainted. రాములు బాధపడుతుంటే And Rama was feeling సంజీవ sad. పర్వతం కావాలన్నారు. They wanted ఆ పర్వతం Sanjeeva mountain. ఎక్కడ ఉండదో ఆ చెట్టు తెలియదు. Where that Sanjeeva tree, no one knows. అది తెలియకుండా పర్వతాన్ని తీసుకుని వచ్చాడు. He lifted the whole mountain. ఆ పర్వతాన్ని తీసుకొని వచ్చి ఆ ముందు పెట్టాడు. And the mountain was kept in front of them. అప్పుడు దాంట్లో ఉన్నటువంటి దీని రసం తీసుకొని And that particular tree was picked up. తక్షణమే లక్ష్మణుడు పైకి లేచాడు. And then receiving that, అదే God. విధంగానే భక్తులు అనేటువంటి వారు దేనికైనా సిద్ధంగా ఉండాలి. Like that, devotees must be ready for any task. ఇప్పుడు కష్టం అంటే పరిగెత్తుతారు, సుఖం అంటే పరుగులు ఎడుతారు. People are prepared for all good things, they run away for anything that's difficult. అట్ట కాదు, ప్రతి దానికి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. You should be ready for any దేహం task. ధరించిన తర్వాత ఎన్నో కష్టాలు కలుగుతుంటాయి. You are bound to face certain obstacles and problems. దీనంతా మనం లెక్క చేయకూడదు. You should not be భగవద్ mindful. విశ్వాసాన్ని మాత్రం దృఢంగా పెట్టుకోవాలి. But you should have very strong faith. ఆ విశ్వాసమే మీ శ్వాసగా భావించాలి. That Vishwasa faith be your Swasa, the breath. కనుకనే ఈనాడు నేను ఇంతసేపు నిలుచుకొని ఇన్ని విధాలుగా మాట్లాడుతూ నేను మీ ఎదురుగా ఉన్నానంటే దీనికి అంత మూల కారణం వారు చేసిన సేవా ఫలితమే. Bhagavan could stand this long and could give us this discourse because of the services of those two boys. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति
ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना ज्ञान नहीं, दय धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना हरि भजन बिना हरि भजन बिना భజన బినా ఇంకా ఒక విషయం చెప్పాల్సి ఉంది. కానీ పిల్లల్లో ఎంతో సేవ చేశారు. మగవారు కూడా అనేక మంది బాధపడుతూ వచ్చారు. కొన్ని వారి వారి గ్రామాల్లో ఎన్నో విధమైన వ్రతాలంతా చేసుకుంటూ వచ్చారు. In fact, many devotees did various activities. They organized many of the rituals. దినం నుంచి కూడాను ఎక్కడే కానీ అనేక రకములుగా టెలిగ్రాములు వచ్చినాయి, టెలిఫోన్లు వచ్చినాయి. In fact, we received many telegrams and telephone calls. అంత మంచి పదవిలో ఉండేటువంటి ఆమె. In fact, that lady is in very high position. దేనికి తాను ఏమాత్రం చెవించకుండా, and she didn't pay heed to those words. స్వామిని చూడాలి, స్వామి బాగా కావాలి, స్వామి యొక్క క్షేమం చూసుకొని పోవాలనే ఉద్దేశంతో with the determination that she should necessarily నెల రోజులు కూడాను throughout 1 month. ఇది ఒక దినం పోవటము తిరిగి రావటం, ఒక దినం పోవటము తిరిగి రావటము. Every day coming over there and returning. డబ్బు కూడా లెక్క చేయలేదు ఆయన. She didn't mind even money. ట్రైన్ లో పోవటం, ట్రైన్ లో రావటం. Every day she came by flight. కానీ మొట్టమొదట 15 దినములు అక్కడే కూర్చొని ఉంటున్నది. In the beginning she stayed there for 15 days. ఎవరు చూడటానికి కూడా She was not permitted to go in. ఎట్టున్నాడు స్వామి, ఎట్టున్నాడు స్వామి, ఎట్టున్నాడు స్వామి, ఇంత మాత్రం క్షేమ సమాచారాలు కల్పించుకొని క్షేమ సమాచారం విచారించుకొని బయటనే ఉండి చాలా మానసికంగా చాలా బాధపడుతూ వచ్చినటువంటిది గీతారెడ్డి. నెల రోజులు కూడా హైదరాబాద్ మర్చిపోయింది. She has forgotten the whole, Geeta Reddy has forgotten the whole of Hyderabad. For 1 full month, she went on making enquiries about Swami. అనేక రకములుగా మినిస్టర్ పని చేసినటువంటిది, మినిస్టర్ పని. And she was the minister. కానీ ఇంకా ఎంతమంది అధికార స్థానాన్ని పట్టుకొని చేసినటువంటిది. She was in very high positions. ఈనాడు కాంగ్రెస్ లోపల, today in Congress, ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగం చైర్మన్. She is the chairman of the Mahila wing of Congress. ఇవన్నీ నాకు అక్కర్లేదు. He said, I don't want స్వామి కావాలి, స్వామి కావాలి, స్వామి కావాలి. He only wanted Swami alone. క్షేమంగా ఉండాలి. The Swami should be fine. నిజంగా అట్ట ప్రేమతో ఎంతో మంది బాధపడినటువంటి వాళ్ళు ఉన్నారు. In fact, there are many such people who felt sad. కానీ కంటికి కనపడుతూ ఎదురుగా కంటికి చూస్తున్నటువంటి ఆ గీతారెడ్డి చాలా బాధపడిపోయింది. In fact, Geeta Reddy was there physically. నేను కూడా మాట్లాడలేదు. And she didn't have occasion. Bhagavan didn't have occasion to speak to her. And she said, ఈ విధంగా వీరు కూడా చాలా బాధపడుతూ వచ్చారు. And there are many people who felt so sad. వాడి ఇంటిలో బాధలు ఉన్నప్పటికీ రోగాలు ఏవి లెక్క చేయలేదు. And in fact, they were not affected by any of the suffering of their own. ప్రాణ సమానంగా చూసి అది నిజమైన భక్తి. To consider Bhagavan as very life source is true devotion. భక్తి ప్రపత్తులకు ఎంతనో లొంగి స్వామి బాగు చేసుకున్నాడు. And in fact, Swami is back to normal because of your devotion. ఎలాంటి బాధలు కలిగినప్పటికీ భక్తి ప్రపత్తులు మీరు పెంచుకోండి, తప్పగా నివారణ అయిపోతాయి. The devotion sincerity will solve all your health problems. ఇంకా ఒక చిన్న విషయం. Another point. ఒక క్యాన్సర్ పేషెంట్, a cancer patient, అమెరికాకు ఉండి అమెరికా నుంచి క్యాన్సర్ అని చెప్తానే భయపడిపోయి భార్య భర్త బిడ్డను తీసుకుని బెంగళూరుకు వచ్చేసేసింది.
Having come to know of the cancer, the whole family came to Bangalore. అది ఎక్కడ వచ్చింది? మంచి హార్ట్ దగ్గర వచ్చేసేసింది. And the cancer there, right in the heart. నీవేం క్యాన్సర్ భయపడద్దు, Don't be afraid of this నేను cancer. క్యాన్సర్ చేస్తాను Bhagavan said, I'll cancel the cancer. అని చెప్పి ఆ విధంగా చేసి ఒక వారం లోపల చాలా ట్రీట్మెంట్ ఇచ్చేటప్పటికి అంతా ఎక్కడ పోయిందో పోయింది. In a week's time, the whole cancer is cancelled. నేను She's ఇక్కడ hale and healthy. బయలుదేరి వచ్చే దినమే ఆపరేషన్ చేసి బయటకు మాత్రం కొంచెం ఉంటుండాలి, అది తీసేయమని నేను చెప్పాను. On the day Bhagavan came over here, the last traces, the remnants of cancer were also అది removed. తీశారు. తీసిన రెండవ దినమే నడుచుకుంటూ పోయింది పాపం. The following day, she could walk all ఇప్పుడు the కూడా way. మంచి ఆరోగ్యంగా నడుచుకుంటూ ఉంటుండాలి. And she's perfectly healthy today. భార్యతో పిల్లలతో ఆనందంగా ఉంటుండాలి. And she's very ఇలాంటి happy. ఎన్నో గొప్ప గొప్ప సాధ్యం కానటువంటి కూడాను ఎంతో నివారణ అయిపోతున్నాయి. In fact, many of the impossible things are దీనికి cured. కారణము భగవద్భక్తి నామమే. Your devotion, chanting of holy సాయిరాం names సాయిరాం is సాయిరాం responsible. సాయిరాం సాయిరాం ఇదే ఆమెకు ఎప్పుడు కూడా. And she always prayed to Bhagavan, Sai Ram, Sai Ram. ఆ విధంగా ఎంతమంది లోకంలో చాలా మంది ఈ విధంగా బాధ నివారణ అయిన వారు ఉన్నారు. In the whole world, there are many, many people who got cured totally. ఇంతమందికి నేను ఉపకారం చేస్తే అంతమంది నాకు అపకారం చేస్తారా? ఎప్పటికీ చేయరు. Bhagavan is helping the vast humanity. Everybody all over the world. Nobody would put him to any kind of hurt or difficulty. కనుక వారందరూ కూడా నా నిమిత్తమే చాలా బాధపడుతూ వచ్చారు. And the whole world felt very sad for వారు Bhagavan. పడినటువంటి బాధ యొక్క ప్రభావమే నాకు ఇంత త్వరగా నయమైపోయింది. Their prayers responded in this form. ఇదే కాదు, Not only this. ఈ లెఫ్ట్ అయ్యి పూర్తిపోయింది. In fact, he lost sight of the left నేను eye. చెప్పాడు. Yesterday it was Natsamurti. said. Natsamurti said. 9 సంవత్సరాలు అయిపోయింది. 9 years passed. ఒకే కంటితో చూసేవాడిని. Bhagavan always watched స్వామి, with one మీరు eye. ఎందుకు సంకల్పించుకోకూడదు? ఈ కన్ను కూడా సరిగా చేసుకుంటే మంచిది అన్నారు. Swami, why don't you decide now to get that eye also operated? నేను ఒక కంటితో చూస్తే అన్నిటినీ చూస్తున్నాను, ఈ రెండు కళ్ళు నాకెందుకు అన్నారు. Bhagavan said, with one eye I can see the whole world. Why the second eye? దీనికి 2 కళ్ళు కావాలా? Do I need 2 eyes? No. నాకు అక్కర్లేదన్నారు. Not necessary. కానీ అక్కడ ఇదే హార్ట్ ఇదంతా ఆపరేషన్ అయినప్పుడు దాన్ని కూడా తీసేశారు. And at the time of that operation, simultaneously, I also operated. ముక్క వచ్చేసేసింది, పూర్తి బొగ్గు అయిపోయింది ఆ యొక్క దృష్టి. And in fact, the whole eyesight was lost because the retina that got burnt. అది కూడా ఇప్పుడు తెచ్చుకున్నాడు, సత్యజిత్ దగ్గర పెట్టుకున్నాడు. And he also came there and Satyajit was there. ఈ సత్యజిత్ ధైర్యంగా రెండింటిని సాధించుకొని వాడి చేతికి ఇవ్వకూడదు. And Satyajit had picked up all the courage తన దగ్గరనే పెట్టుకొని and he kept it with himself. దాని ఆ గడ్డ కూడాను బాలు అది కూడా తన దగ్గర పెట్టుకున్నాడు. And that lump, the ball was in his custody. ఇది శ్రద్ధాభక్తి యొక్క లక్షణం. This is the quality of devotion. లడ్డు అయితే తీసుకోవటము, ఇంకోటి చెడ్డదైతే వదిలిపెట్టుకోవడం అది కాదు. It's not a sort of picking up laddu and giving up that which you don't like. అంతటి భక్తి ప్రసిద్ధంతో వాళ్ళు స్వామిని చూసుకుంటూ వచ్చారు. That is the level of devotion and that made them take care of ఇప్పుడు Swami. కూడాను 7 గంటలకు పోదామంటే వద్దు స్వామి, వద్దు స్వామి, 7:30కి పోండి, ఈ అర్జయ మార్నింగ్ మీరు ఎక్కడ లేచి ఇవన్నీ చేస్తారు, మీకు శ్రమ ఇవ్వకూడదు, శ్రమ ఇవ్వకూడదు, చాలా బాధపడ్డాడు బాబు. Even now when Swami wants to give us darshan at 7 o'clock, Satyajit goes on to pray to Swami. Swami, not now, 7:30. 7:30 Swami. ఈ విధంగా ప్రతి దానికి కూడా నువ్వు అడుగడుగు క్షేమాన్ని కోరుతూ వచ్చేసాడు. At every step he prays to Swami. ఇలాంటి భక్తులు లోకంలో ఎంతమంది ఉన్నారు? There are such people, there are many in this world. అలాంటి వాడు ఉండబట్టే ఎందరో మహానుభావులని పాడాడు త్యాగరాజు. That's why Tyagaraja sang in glory of all those people. ఈ లోకంలో ఎందరో ఉంటున్నారు అలాంటి వాళ్ళు. In this world there are many, many people. ఇలాంటి వాళ్ళు ఉండగానే మన భారతదేశం ఈనాటి కూడా ఇంత మాత్రం క్షేమంగా ఉండగలిగింది. Bharat is safe and secure this much because of such good lot of people. భారతదేశం కేవలం ఒకటి మట్టి ఉంటే కాదు. Bharat is not mere just dust. ఇది కేవలము ఒక హార్ట్ వంటిది దేశానికంతా. Bharat is the very heart of the entire world. భారతదేశం బాగుంటుంటే అన్ని దేశాలు బాగుపడతాయి. If Bharat is good, the whole world will be good. ఆ సత్యాన్ని భారతీయులు గుర్తించడం లేదు. This truth is not realized by స్వార్థము స్వార్థము inhabitants. స్వార్థము. The inhabitants are carried away by selfishness. కనుక మీరు పిల్లలు స్వార్థాన్ని మర్చి Youngsters should give up selfishness. పరోపకార సంబంధమైన కార్యాల్లో పాల్గొనండి. Participate in service activities. ఇద్దరి యొక్క క్షేమాన్ని కోరుతూ రండి. Serve elders. అందరి క్షేమం వాళ్ళ క్షేమమే. And అందుకోసమే పెట్టి లోకస్తమస్త సుఖినో భవంతు. we should pray for the welfare and the progress of the entire humanity. దాన్ని మాత్రం హృదయపూర్వకంగా మీరు చెప్తూ ప్రార్థన చేయండి. We should pray wholeheartedly. లోక సమస్త సుఖినో భవంతు,
లోక సమస్త సుఖినో భవంతు, అంతే చాలు. Let's pray that the whole world should be happy, అప్పుడు that the whole world should be అన్ని prosperous. విధాలా మీరు క్షేమంగా అభివృద్ధి అవుతారు. Then you will also progress. సంతోషం. చాలా మీకు ఎక్కువ శ్రమ పెట్టాను పాపం, ఎక్కువ కాలాన్ని తీసుకున్నాను. Bhagavan has taken a lot of time, must have given you strain.